రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ కాని వాళ్ల కోసం సర్వేకు సిద్ధమైంది సర్కార్. ఇవాటి నుంచి ఈ సర్వే చేస్తారు అధికారులు. అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారు, ఇతర కారణాలతో రుణమాఫీ వర్తించని రైతుల వివరాలను సేకరించి రికార్డ్ చేస్తారు. దీనికి సంబంధించిన రుణమాఫీ యాప్ను సైతం రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఇవాటి నుంచి అన్ని జిల్లాల్లో రుణమాఫీ కాని వారి వివరాలు నమోదు చేస్తారు. వ్యవసాయ అధికారులు, డివిజన్ మండల అధికారులు ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారాన్ని యాప్లో పెడతారు. రైతు రుణమాఫీ అమలుపై విపక్షాల నుంచి విమర్శలు ఎలా ఉన్నా ఈ స్కీమ్ ద్వారా చిట్ట చివరి రైతు వరకు అర్హులైన వారందరికీ కూడా ఫలాలు అందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నాటికే 3 ఫేజుల్లో రుణమాఫీ నిధులను బ్యాంకుల్లో వేశారు. 22 లక్షల మందికి పైగా రైతు కుటుంబాలకు 18,000 కోట్లకు పైగా డబ్బును బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. కొద్దిమంది బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు టాలీ కాకపోవడంతో జమ చేయలేదని కూడా ప్రభుత్వం చెప్పింది. తెలంగాణలో రుణమాఫీ కాని వాళ్ల కోసం సర్వేకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ సర్వేకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ సర్వే ఎప్పటి నుండి మొదలయ్యే అవకాశం ఉంది? సత్తాజ్, రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి రైతుకు అంటే 2 లక్షల రుణమాఫీ సంబంధించిన లబ్ధిదారులు ఏదైతే వారందరూ కూడా 2 లక్షల సంబంధించిన రుణమాఫీ అయ్యే విధంగా ప్లాన్ చేసింది. ఇప్పటికే దాదాపుగా మనకు 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు కూడా 3 దఫాలుగా ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కారు. మిగతా సంబంధించినటువంటి కొంతమంది రైతులకు ఇంకా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దానికి కారణాలు కూడా అన్వేషణ చేసింది. ప్రధానంగా ఆధార్ కార్డు సరిగా లేకపోవడం, బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం ద్వారా, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క నమోదు కూడా సరిగా లేకపోవడం వల్ల కొంత తాసారమైన వాస్తవం కూడా ప్రభుత్వం గ్రహించింది. సో దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. సో వ్యవసాయ శాఖ అధికారులతో ముచ్చటించిన తర్వాత బ్యాంకు అధికారులకు సంబంధించినటువంటి కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కెనరా బ్యాంకు లాంటి కొంత ఇతర బ్యాంకు సంబంధించిన వాళ్ళు కొంత గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే విధంగా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నేటి నుండి సర్వే చేయబోతుంది. సో 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రానటువంటి వారి దగ్గరికి నేరుగా వ్యవసాయ శాఖ అధికారులు వెళ్తారు. సో ఇప్పటికే అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత వారి యొక్క ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుంటారు. ఆ తర్వాత రుణమాఫీ సంబంధించిన యాప్ అంటే పంట రుణమాఫీ సంబంధించినటువంటి రైతు భరోసా యాప్ను రూపొందించింది. ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే బ్యాంకు ఖాతా సంబంధించిన అంశాలు, దీంతో పాటుగా ఫోన్ నంబర్లు కూడా జతపరిచి మొత్తం అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అయితే ఇక 2 లక్షలకు సంబంధించిన అర్హులైనటువంటి రైతులందరికీ ఇచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు వ్యవసాయ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా